వెల్కమ్ బ్యాక్ టు నవ్య. మనం ఉపయోగించే హెయిర్ కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు బయట కాలుష్యం ప్రభావం కారణంగా జుట్టు చివర్లు చిట్లడం సాధారణ సమస్యగా మారిపోతుంది. దీనిపై మనం తలస్నానం చేసే విధానం కూడా ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకుని కుర్లకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చొప్పున చేస్తే 3 వారాల్లో మంచి ఫలితం కల్పిస్తుంది. కురుల విషయంలో తగినంత శ్రద్ధ వహించకపోవటం, పోషకాహారం తీసుకోకపోవటం, కాలుష్యం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఎదురవుతుంది. దీనికోసం కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని కాకరకాయ రసంలో కలిపి దాన్ని మాడుకు అప్లై చేసుకోవాలి. కొంతసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. మంచి హ్యాండ్మేడ్ ప్రింటెడ్లో రెడీమేడ్ బ్లౌజెస్ని చూద్దాం. ఇది చూడండి, ఎంతో చక్కగా క్రీమ్ కలర్లో ఉన్న అందమైన రెడీమేడ్ బ్లౌజ్ ఇది ప్యూర్ సిల్క్ బ్లౌజ్ అనమాట. చాలా షైనీగా ఉంది ఈ సిల్క్ అనేది. ఇక మనం నెక్ వైజ్గా వస్తే నెక్కు అంతా కూడా వీళ్ళు ఎండింగ్కి చాలా చక్కగా వీళ్ళు ఇలా గోటు ఇచ్చేసేసారండి. చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. మనకి చూస్తే ఇక్కడ గోట్ అనేది కూడా మనకి ఇది కూడా త్రీ సైడ్స్ నెక్ అనమాట. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్లో ఓపెన్స్ ఇచ్చేసారు. ఇక మొత్తం చూస్తే మనకి క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా కాఫీ కలర్ ప్రింట్ అనేది ఇచ్చేసారు. చాలా చక్కగా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఇక హ్యాండ్ వైజ్గా చూస్తే మనకి హ్యాండ్ అనేది ఇది 2x2 హ్యాండ్ అయితే ఇచ్చేసారండి. ఈ హ్యాండ్కి అంతా కూడా వీళ్ళు సేమ్ మనకి ఏ విధంగా అయితే గోటు ఇచ్చేసారో హ్యాండ్ కూడా ఎండింగ్లో గ్రీన్ కలర్ గోటు అయితే ఇచ్చేసారు. దీనికి కూడా చూస్తే మనకి హ్యాండ్కి మొత్తానికి కూడా వీళ్ళు చక్కగా ఫ్లవర్స్తో ప్రింట్ ఇచ్చేసారు. ఈ ఫ్లవర్తో ప్రింట్ కూడా వీళ్ళు హ్యాండ్మేడ్ ప్రింట్ అనమాట. బ్లాక్ అండ్ బ్లూ, రెడ్, పింక్ కాంబినేషన్లో చాలా చక్కగా ఉందండి ఈ ప్రింట్ అనేది చెప్పచ్చు. సో ఇందులో మల్టీ కలర్ ఉండడం వల్ల చాలా చక్కగా కనిపిస్తుంది. అంతేకాదు ప్రతి ఒక్క శారీ మీదకి కూడా ఇది ఎంతో చక్కగా నప్పుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రింట్ అనేది మల్టీ కలర్లో ఉంది కాబట్టి. చూసారు కదా ఎంతో చక్కగా క్రీమ్ కలర్లో ఉన్న అందమైన బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది చూస్తే మనకి ఎల్లో కలర్లో చాలా చక్కగా ఉందండి. ఇది క్లాత్ వేజ్గా వస్తుంది. చందేరి కాటన్ అండి. చాలా చక్కగా ఉంది ఇది కాటన్ కూడా. నాకు తెలిసి ఇది తొందరగా ముడతలు పడే ఛాన్స్ అయితే ఉండదు. చాలా చక్కగా ఉంది. కానీ నెక్ వేజ్గా వస్తే నెక్ అనేది వీళ్ళు వీ నెక్ ఇచ్చేసారు. ఫ్రంట్ ఓపెన్స్ ఇచ్చేసారండి దీనికి. ఇది చక్కగా చాలా బాగుంది. అండ్ దీని మీద చూస్తే మనకి వైట్ కలర్ ప్రింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి హ్యాండ్ మీద చక్కగా వీళ్ళు డ్రాగన్ ఫ్లై అయితే ప్రింట్ అయితే ఇచ్చేసారండి. ఇది చాలా చక్కగా కనిపిస్తుంది ప్రింట్ అంతా కూడా. ఇక బ్యాక్ చూస్తే హై నెక్ ఇచ్చేసారండి బ్యాక్కి. ఈ బ్యాక్ మొత్తం మనం చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ డ్రాగన్ ఫ్లై కనిపిస్తుంది. తూనిగలు అంటూ ఉంటారు కదా, సో అదైతే ప్రింట్ వేసేసారు. ఇది మొత్తం కూడా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా చక్కగా ఉంది హై నెక్తో. ఇది హై నెక్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి సూట్ అయిపోతుంది. కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఏజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సూట్ అవుతుంది. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న ఎల్లో కలర్ కాంబినేషన్లో అందమైన రెడీమేడ్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో. ఇది చందేరి కాటన్ అండి. మనం ఇక నెక్ చూస్తే నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ వచ్చేసిందండి. ఈ రౌండ్ నెక్ కూడా వీళ్ళు పైపింగ్ ఇచ్చేసారు. ఈ పైపింగ్ కూడా గ్రీన్ కలర్ క్లాత్తో ఇచ్చేసారు. మనకి దీనికి చూస్తే ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నాయండి. ఫ్రంట్ ఓపెన్సే కదా మనకి ఇక్కడ బ్లౌజ్ డౌన్లో కూడా పైపింగ్ అయితే ఇచ్చేసారు. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు మనకి. ఇక మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసరికి ఇది హై నెక్తో ఉందండి. ఇక్కడ చూస్తే మనకి బర్డ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చక్కగా పక్షులతో చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్స్ యూజ్ చేశారు. పింక్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్తో హై నెక్తో చాలా అట్రాక్టింగ్గా ఉందని చెప్పచ్చు. ఇక మనం హ్యాండ్ వైజ్గా చూస్తే హ్యాండ్ అనేది వీళ్ళు 2x2 హ్యాండ్ ఇచ్చారండి. ఈ హ్యాండ్ కూడా వాళ్ళు ఒక చక్కగా ఒక బర్డ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఈ హ్యాండ్ కూడా వీళ్ళు ఎండింగ్లో పైపింగ్ ఇచ్చేసారు. మనకి చూస్తే మనకి ఫ్రంట్ మాత్రం ఫుల్ ఆరెంజ్ కలర్లో
ప్లెయిన్లో కనిపిస్తుంది. బట్ బ్యాక్ చూస్తే వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ మల్టీ కలర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అన్ని రకాల శారీస్ మీద కూడా సెట్ అవుతాయి అని చెప్పచ్చు. చక్కగా ఒక మంచి కాటన్ శారీ కావచ్చు, సిల్క్ శారీ కావచ్చు, ఇలా ప్లెయిన్ ఉన్న ప్రతి శారీ మీద కూడా ఇవి సెట్ అవుతాయని చెప్పచ్చు. చాలా ట్రెడిషనల్ లుక్ అని కూడా చెప్పచ్చు. ఇది చూడండి పింక్ కలర్లో చాలా చక్కగా లైట్ పింక్ కలర్లో ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇది క్లాత్ వైజ్గా వస్తే చందేరి సిల్క్ చాలా షైనీగా ఉందండి క్లాత్. ఇక మనం నెక్ వైజ్గా వస్తే నెక్ అనేది రౌండ్ నెక్ ఇచ్చేసారు. దీనికి వైట్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసేసారండి. చాలా చక్కగా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. దీనికి ఫ్రంట్ ఓపెన్స్ ఇచ్చేసారు. ఓపెన్స్ మాత్రమే కాకుండా బ్లౌజ్ ఎండింగ్లో కూడా వీళ్ళు చక్కగా ఫినిషింగ్ పైపింగ్ ఇచ్చేసారు వైట్ కలర్ క్లాత్తో. ఎంతో అట్రాక్టింగ్గా ఉందని చెప్పచ్చండి బ్లౌజు. ఇక మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ అనేది చక్కగా ఒక కౌన్ ఇచ్చేసారండి. వైట్ కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా ఉంది. దాని మీద హస్తం గుర్తులు కూడా చూడొచ్చు మనకి. ఇక్కడ ఎల్లో కాంబినేషన్, వైట్ కాంబినేషన్ అని అంతేకాకుండా ఈ పింక్ కలర్ క్లాత్ మీద ఆ యొక్క బొమ్మ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఇదంతా హ్యాండ్ మేడ్ అని చెప్పచ్చండి. నెక్ వైజ్గా వస్తే ఇది హై నెక్ ఉందండి బ్యాక్ అనమాట. ఇక హ్యాండ్ చూస్తే మనకి ఈ హ్యాండ్ అనేది 2x2 హ్యాండ్ ఇచ్చేసారండి. మొత్తం కూడా మనకి ఫ్రంట్ ఏ విధంగా ఉందో హ్యాండ్ కూడా అదే విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. ఈ కలర్ వచ్చేసి ఎంతో చక్కగా బ్లాక్ కలర్ శారీ మీద కావచ్చు, వైట్ కలర్ శారీ మీదకి కావచ్చు, ఎల్లో కలర్ శారీ మీదకి కావచ్చు, ఇలా అన్ని దానిల మీద కూడా సూట్ అవుతుంది లైట్ కలర్ కాబట్టి. అండ్ క్లాత్ వైజ్గా మాత్రం చాలా షైనీగా మంచి లుక్తో ఉందని చెప్పచ్చు అండి. ఈ క్లాత్ కూడా ఇలాంటివి కూడా చాలా ట్రెడిషనల్ లుక్ని ఇస్తుంది. ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్క ఆడవారు కూడా దీన్ని వేర్ చేయొచ్చు. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న ఈ పింక్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న అందమైన రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇక్కడ మనం నెక్ చూస్తే వీళ్ళు రౌండ్ నెక్ ఇచ్చేసారు. ఈ రౌండ్ నెక్కి కూడా వీళ్ళు ఎంతో చక్కగా పింక్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ ఓపెన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డౌన్లో చూస్తే మనకి డౌన్లో కూడా వీళ్ళు చక్కగా పైపింగ్ అయితే ఇచ్చేసారు. ఇక మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ ఎంతో చక్కగా మనకి అమ్మవారు కనిపిస్తుంది. కిరీటం ధరించి చాలా చక్కగా ఒక ఎల్లో కలర్ ఫేస్ లుక్తో చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. ఆ లుక్, ఆ ప్రింట్ కానీ చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. అమ్మవారి ప్రింటింగ్లో కూడా మల్టీ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు. గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్. అమ్మవారి ముఖార విందం అయితే ఎల్లో కలర్లో చాలా అందంగా ఉందని చెప్పచ్చు. కిరీటంలో మాత్రం మల్టీ కలర్స్ వేశారు. ఇక మనం నెక్ విషయానికి వస్తే నెక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చేసారండి ఇది. సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ లుక్తో ఉందని చెప్పచ్చు. ఇక మనకి హ్యాండ్ వైజ్గా చూస్తే హ్యాండ్ అనేది వీళ్ళు ఒక డోర్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్కి. చక్కగా దానికి ఫినిషింగ్ కూడా వీళ్ళు బార్డర్ ఫినిషింగ్ ఇచ్చేసారు హ్యాండ్కి కూడా. హ్యాండ్కి కూడా వీళ్ళు చక్కగా పైపింగ్ ఇచ్చేసారు. ఇది 2x2 హ్యాండ్ అండి. చాలా చక్కగా ఉంది. ఇది కూడా అండి ఏమైనా పూజలకు కావచ్చు, చాలా చక్కగా ఉన్న ట్రెడిషనల్ అకేషన్స్కి కావచ్చు, ఇది చక్కగా సూట్ అయితే చెప్పచ్చు. ఎంతో అందంగా ఉంది కదండి. ఇలాంటి మల్టీ కలర్స్ అనేటివి ప్రతి ఒక్క దాని మీదకి సెట్ అవుతాయి. ఇలాంటి అమ్మవారి కాంబినేషన్లో ఉన్న బ్లౌజెస్ మీద పట్టు చీరలు కూడా వేర్ చేయొచ్చు. చాలా చక్కటి లుక్ అయితే ఉందని చెప్పచ్చు. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న ఈ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్న అందమైన బ్లౌజ్ని. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న బ్రేక్ తీసుకుందాం.